పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథం 2:21 ఆధారం చేసుకొని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే, దేశమా భయపడక సంతోషించుము. 79వ సంవత్సరపు భారతదేశ స్వతంత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక సందేశంగా ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. భారతదేశం అనేది సుభిక్షమైనటువంటి దేశం, మన దేశం. ఈ దేశము అనేది మనకు ఎంతో గర్వకారణముగా ఉన్నది. ఈ సమస్త సృష్టిని చేసిన వాడు దేవుడే. మరి అనేకమైనటువంటి దేశాలుగా, ప్రాంతాలుగా ఈ భూభాగం అంతా కూడా విభాగింపబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము భారతదేశంలో ఒక పౌరురాండ్రుగా జీవించుచున్నాం. అయితే నేటికి మన దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాల 78 ఏళ్ళ 79వ సంవత్సరంలో మన దేశం ప్రవేశించింది. 79 ఏళ్ల క్రితం మన భారతదేశాన్ని ఆంగ్లేయులు, మన భారతదేశానికి పోర్చుగీసు వారు వచ్చి 200 సంవత్సరాలు మన భారతదేశంలో విలువైనటువంటి సంపదను తీసుకుని వెళ్ళారు. విభజించు పాలించు అనే సూత్రంతో వారు మన దేశానికి వచ్చి వర్తక వాణిజ్యాల పేరుతో మరి మన దేశంలో ఉన్నటువంటి అనేక రాజులను ఒకరికి మధ్య వారు భేదాన్ని కలుగజేసి, వైరాన్ని కలుగజేసి వారు ఏం చేశారంటే దేశాన్ని విచ్ఛిన్నం చేశారు. అంటే అనైక్యతకు కారణమయ్యారు. మన దేశంలో విలువైనటువంటి సంపద, సొత్తు అంతా కూడా వారి దేశానికి మరి వారు తీసుకుని వెళ్ళారు. 200 ఏళ్ళు మన దేశం బానిసత్వంలో, ఆంగ్లేయుల యొక్క పరిపాలనలో ఉంటున్నటువంటి సమయంలో భారతదేశం అనేక విధాలుగా ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా అనేక రంగాల్లో ముఖ్యంగా మరి భారతదేశం వెనకబాటుతనానికి గురైంది అనేటటువంటి విషయాన్ని కూడా మనము గుర్తు చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరలా మరి మన భారతదేశంలో ఎంతోమంది మేధావులు, గొప్పవారు మరి ఆ భారతదేశంలో మహోన్నతమైనటువంటి వ్యక్తులు 1948 ఆగస్టు 14వ తారీఖు అంటే ఈ అర్ధరాత్రి వేళ వారందరూ కూడా గొప్ప పోరాటం చేసి మరి మహాత్మా గాంధీ కానీ, భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, టంగుటూరి ప్రకాశం గారు కానీ చాలామంది గొప్ప యోధులు వారు కష్టించి శ్రమించి మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకుని వచ్చారు. 1947 ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి వారు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కనుక అప్పటి నుండి దేశము స్వతంత్ర దేశంగా, మన దేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. మన దేశానికి ఉన్న పేరేంటంటే భిన్నత్వంలో ఏకత్వం. అంటే అనేక రకాలైనటువంటి కులాలు, మతాలు, వర్ణ ప్రాంతాలు కలిగినటువంటి ప్రజలు మన దేశంలో ఉంటున్నప్పటికీ అందరూ కూడా ఐక్యతతో, సమాధానంతో మెలగడం అనేది మన భారతదేశానికి ఉన్నటువంటి ఔన్నత్యంగా మనము గ్రహించాలి. అందుకే మన భారతదేశానికి స్వతంత్రం అయితే వచ్చింది కానీ ఎలా నడపాలో అర్థం కాదు. పొందలేని వారు తయారు చేసి చక్కగా మరి ఒక స్వతంత్ర విధానములో, ఒక చక్కటి విధానములో మరి ఏ విధంగా పరిపాలన చేయాలనేటువంటి ఒక విధానంలో 1950లో మన రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంత చక్కగా స్వేచ్ఛ, స్వాతంత్రాలు మరి సమృద్ధి కలిగినటువంటి ఈ దేశం, భారతదేశ పౌరులుగా మనము నేటికి కొనసాగుతూనే ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏమి రాయబడింది? దేశాన్ని గురించినటువంటి ప్రస్తావన ఏమైనా ఉన్నదా? ఈనాడు చాలా మంది క్రైస్తవులు అంటే అన్యజనులు ఏమంటున్నారంటే, మీరు నిజంగా దైవభక్తి లేనివారు, క్రైస్తవులు అంటే దైవభక్తి లేనివారు అని చాలామంది ఈ లోకంలో అనుకుంటున్నారు. అంటే
వారు పరలోకానికి చెందినవారు, ఏ కాడికి పరలోక సంబంధం విషయాలు చెప్తారు. కానీ అసలు ఈ దేశానికి చెందినటువంటి వ్యక్తులుగా వీరు మాట్లాడరు. వీళ్ళు నిజంగా ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా వీరు నడుచుకోరు. ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతలు ఏమీ వారికి లేవని చాలామంది నాడు క్రైస్తవులను దుయ్యబట్టేటటువంటి వారు కూడా చాలామంది లేకపోలేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అసలు దేశానికి ఏది క్షేమము, ఏది క్షేమము కాదు అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. దేశానికి క్షేమమైనది ఏంటి? అసలు దేశము ఎలా అభివృద్ధి పొందుతుంది? దేశానికి క్షేమకరమైనటువంటి విధానం ఏంటి? దేశానికి క్షేమకరమైన విధానము కానిదేంటి అనే విషయాలను మనం ఆలోచన చేయగలిగితే, మొదటిగా దేశానికి క్షేమకరము కానివేంటో నేను మొదటిగా తెలియజేసి తర్వాత దేశానికి క్షేమకరమైనవేంటో చెప్దాం. ఎందుకంటే అందరూ ఎక్కువగా నెగిటివ్గా ఆలోచన చేస్తారు ఎక్కువ కదా. దేశానికి క్షేమకరం కానీ ఉన్నాయా అసలు క్షేమకరమైనవేంటి, క్షేమకరము కానివేంటి అని మనం ఆలోచన చేయగలిగితే, అసలు దేశానికి క్షేమకరమైనటువంటివి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఎన్నో మరి రాష్ట్రాలు ఉన్నాయి. మన దేశంలో కూడా అనేకమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేయగలిగితే దేశానికి క్షేమకరం కానిది ఏంటి, భారతదేశానికి క్షేమకరం కానిది ఏంటి? ఒక దేశం అభివృద్ధి పొందాలంటే క్షేమకరము కానివేంటో తెలుసుకొని వాటిని తీసేస్తే దేశ క్షేమము జరుగుతుంది. ఏంటి క్షేమకరమ కానివి అని ఆలోచన చేయగలిగితే, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడిందో చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం, దేశమా దాసుడు నీకు రాజై ఉండుటయు, ఉదయమునే భోజనమునకు కూర్చుండువాడు, నీకు అధిపతులై ఉండుట నీకు అశుభము. చాలండి. దేశమా చాలండి. బైబిల్లో ఏం రాయబడిందంటే, దేశమా ఈ దేశానికి అశుభం ఏంటంటే దాసుడు అధిపతి అయి ఉండడం అశుభం. దాసుడు అధిపతి ఉండడం అంటే ఏంటి అర్థం? అంటే జ్ఞానము లేని వాడు పరిపాలన చేయటం దేశానికి అశుభం. దాసుడు అంటే ఇక్కడ అర్థం యజమానుడు, లేకపోతే యజమానుడు కంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వ్యక్తి, తక్కువగా చదువుకున్నటువంటి వ్యక్తి, తక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి దేశానికి అధిపతిగా ఉంటే, రాజుగా ఉంటే ఆ దేశానికి క్షేమము కలగ. చూడండి, ఈనాడు రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే దేనికి పనికి రానుడు రాజకీయ నాయకుడు అవుతున్నాడు ఈ రోజుల్లో కదా. ఎక్కువ కేసులు ఉన్నవాడు, భయంకరమైన నేరాలు చేసినటువంటి వ్యక్తులు రాజులు అవుతున్నారు, అధిపతులు అవుతున్నారు. అదేవిధంగా కనీసం 10th క్లాస్ చదువుకోనోళ్ళు కూడా రాజులు అవుతున్నారు, అంటే అధికారులు అవుతున్నారు కదా. అవునా? ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ ఎవరు అవుతున్నారు తెలుసు? అసలు ఏం చదువుకోని వ్యక్తులు అవుతున్నారు. అంటే నేను ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు చెప్పట్లా, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అదే మీకు చెప్తున్నాను, సొంత మాటలు ఏం చెప్పట్లా. దేశములో ఎవరు అధిపతులుంటే, అధికారులుంటే వారిని మనం అందరం గౌరవించాలి, వారు ఎవరైనా కావచ్చు. అయితే దేశ క్షేమం ఏంటంటే, ఒక దాసుడైన వ్యక్తి, ఎంత జ్ఞానము లేని వ్యక్తి, దాసుడైన వ్యక్తి అధికారిగా ఉంటే ఆ దేశానికి క్షేమము కాదు. అంటే బాగా చదువుకున్న వ్యక్తి అయి ఉండాలి, లోక జ్ఞానం విషయంలో మరి చాలా తెలివితేటలు కలిగిన వ్యక్తి అయి ఉండాలి. చూడండి, భారతదేశాన్ని పరిపాలించిన రాష్ట్రపతుల్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు లేరా? ప్రధానమంత్రుల్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు లేరా? ఒక ప్రధానమంత్రి కంట 14 భాషలు వచ్చు. మన దేశం ఆయన వేరే దేశాల గురించి వద్దు మనకి, మన దేశం ఆయన 14 భాషలు. వెరీ గుడ్, బాగా చెప్పాడు ఎవనస్.
పివి నరసింహారావు గారు. ఆయన ఎన్ని భాషలు మాట్లాడతాడు తెలుసా? 14. అంటే హాయ్ బాగున్నారా, హౌ ఆర్ యూ, ఇంగ్లీష్లో కొన్ని పదాలు, లేకపోతే హిందీలో కొన్ని పదాలు మాట్లాడడం కాదు, పరిపూర్ణమైన భాషగా. అంటే ఒక హిందీ లాంగ్వేజ్ ఉందనుకో, మొత్తం మాట్లాడతాడు ఆయన అనర్గళంగా. తెలుగు ఎలా మాట్లాడుతున్నాం మనం, అలా అంత అనర్గళంగా మాట్లాడతాడు ఆయన. అలాగూ 14 భాషలు మాట్లాడతాడు ఆయన. అంత జ్ఞానవంతుడు ఆయన పివి నరసింహారావు గారు. అలాగూ చాలా గొప్ప మంది, చాలా గొప్ప వ్యక్తులు దేశానికి అధిపతులయ్యారు. ఈనాడు చూడండి, ప్రధానమంత్రి మోడీ గారు కూడా, వారు లోక సంబంధమైనటువంటి విషయాల్లో కొంతవరకు ఆయన జ్ఞానం ఉండొచ్చు, కానీ దేవుడు ఆ ఆధిపత్యంలో ఆయన ఉంచాడు. కరోనా టైంలో కూడా ఆయన ఎంతో చాకచక్యంగా దేశాన్ని తీసుకొని రావడం, శత్రువుల చేతుల నుండి దేశాన్ని కాపాడడం, ఇవన్నీ కూడా ఆయన నిర్విరామంగా చేశాడు. కనుక ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి, మనం క్షేమంగా ఉండాలంటే, మనం సుఖ సంతోషాలతో బ్రతకాలంటే మనం అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎవరైనా కావచ్చు, అవునా కదా? మనం వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే దాసుడైన వ్యక్తి నీకు అధికారిగా ఉండడం నీకు అశుభమని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు, ఉదయాన్నే ఎవడైతే భోజనానికి కూర్చుంటాడో, ఏ అధికారులైతే ఉదయాన్నే భోజనానికి కూర్చుంటారో వాళ్ళు నీకు అశుభము. అంటే అధికారుల పని భోజనం మీద ఉండకూడదు. దేని మీద ఉండాలి మరి? దేశం మీద ఉండాలి. దేని మీద ఉండాలండి? దేశం మీద ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇంట్లో యజమానుడు ఉదయాన్నే భోజనం చేస్తున్నాడు అనుకోండి, మీరేమంటారు? స్త్రీలు ముఖ్యంగా ఏమంటారు మీరు ఉదయాన్నే భోజనం చేస్తే? తిండి మీద అంత ధ్యాస పని మీద లేదు నీకు. ఎప్పుడు లేవడం, ఉదయాన్నే లేవడం, తిండి అని గోలే. అసలు ఈరోజు ఏ పనికి వెళదామా, ఏం చేద్దామా, ఈ ధ్యాసే లేదు నీకు అంటారనరా? ఏంది? ఒక సాధారణమైన కుటుంబాన్ని పరిపాలించే కుటుంబ యజమానుడు, మరి దేశాన్ని, రాష్ట్రాలను పరిపాలన చేసే నాయకులు ఉదయాన్నే భోజనం చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకుకి వెళ్ళారనుకోండి, బ్యాంక్ వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే. మనం ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళితే ఏమంటారు తెలుసా? లంచ్ టైం అంటారు. ఏమంటారు? ఖచ్చితంగా లంచ్ టైం అనగా అన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. అంటే ఒకానొక టైంలో బీపీ, షుగర్లు, లేకపోతే భయంకరమైనటువంటి గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ ఏమి లేవు. కానీ ఇప్పుడైతే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి టైం టు టైం తినాలి ఖచ్చితంగా. కానీ ఉదయాన్నే తినకూడదు. అంటే ఉదయాన్నే భోజనానికి ప్రిఫరెన్స్, అంటే టైం టు టైం తినడం మంచిదే, కానీ అసలు భోజనమే ముఖ్యము, దేశం తర్వాత అనే భావంలో అధికారులు ఉండకూడదు. ఫస్ట్ భోజనం, ఉదయాన్నే లేచి ఫస్ట్ భోజనం, తర్వాత ప్రజా సమస్యలు అనే భావంలో ప్రజలు ఉండకూడదు. అందుకే ఈ మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు, అవునా కదా? విమర్శలు చేసుకున్నారు లేదా? నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, మీకు అదే ముందుగానే చెబుతున్నా. నేను దేవుడి పార్టీ. ఏ పార్టీ? దేవుడి పార్టీ. ఆయనే ఇన్ని ఎగ్ పఫ్ఫులు తిన్నాడని, ఈయనే ఇన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నారని ఒకళ్ళ మీద ఒకళ్ళు తిండి గోలు. ఎందుకంటే అంటే తిండి తిన్నారు కానీ వీళ్ళు పరిపాలన చేయలేదని ఒకళ్ళ మీద ఒకడు గోల. తిండి గోల ఎందుకు వచ్చిందంటే బైబిలే చెప్తుంది, ఉదయాన్నే ఎవరైతే తిండి కూర్చుంటారో, ప్రిఫరెన్స్ ఇస్తారో అలాంటి వారు దేశానికి అధిపతులుగా, నాయకులుగా ఉండడం దేశానికి అశుభము అని వాక్యంలో వ్రాయబడింది. కనుక ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి, ఇలాంటి పనులు చేసేవారు దేశానికి అశుభము అని బైబిల్లో ఉంది. అదేవిధంగా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఎవరు దేశానికి అశుభం, ఎవరి వల్ల కీడు జరుగుతుందంటే దేశములో ఇతరులు ఎవరు ఉండకూడదు, మేమే ఉండాలి అని పొలానికి పొలాలు కలుపుకునేవాళ్ళు, ఇంటికి ఇల్లు కలుపుకునేవాళ్ళు అంట దేశానికి అశుభం. ఇలాంటి వాళ్ళు అశుభం, అవునా కదా? ఈ రోజుల్లో చూడండి, దేశం మాదే,
ఈనాడు చాలామంది ఈ మత ఛాందస్యవాదం ఎక్కువైపోయింది భారతదేశంలో కదా. మేము హిందువులు, లేకపోతే మేము పలానా క్యాస్ట్ చెందినటువంటి వ్యక్తులు, కాబట్టి మేము మాత్రం మేము ఉండాలి ఈ దేశంలో, మీరు ఉండడానికి వీళ్ళు. ఈ మధ్య భారతదేశంలో ఒక భయంకరమైనటువంటి వ్యక్తులు, మత ఛాందస్యవాదులు, మత ముసుగులు వచ్చి భారతదేశంలో అన్నదమ్ముళ్లాగా, అక్క చెల్లెల్లాగా, సహోదరులాగా బ్రతుకుతున్నటువంటి వారి మధ్య చిచ్చు పెట్టి మత సామరస్యాన్ని చెడగొట్టేటటువంటి మత ఛాందస్యవాదులు ఏమంటున్నారంటే, మేము మాత్రమే ఈ దేశంలో ఉండాలి, మీరెవరు ఉండటానికి వీళ్ళు. అంటే మనం ఈ దేశానికి చెందిన వాళ్ళం కాదా? ఈ దేశంలో మన తల్లిదండ్రులు పుట్టలేదా? మన పితరులు ఈ దేశంలో పుట్టి సేవ చేయలేదా? కష్టపడలేదా? ఈ దేశంలో మనకు హక్కు లేదా? 18 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు ఈ భారతదేశానికి చెందిన వ్యక్తులే, పౌరులే. అందుకే ఎవరి వల్ల అశుభం అంటే, ఈ దేశంలో ఉండకుండా ఒకరి పొలాలు ఒకరెవరైతే కలుపుకుంటున్నారో, ఒకరి ఇల్లు ఒకరెవరైతే కలుపుకుంటున్నారో అలాంటి వాళ్ళ వల్ల దేశానికి అశుభం. ఈ రోజుల్లో చూడండి, దేశంలో గొడవలన్నీ ఏంటి? ల్యాండ్కి సంబంధించిన గొడవలు ఎక్కువ ఉంటాయి. దేశంలో ఏ గొడవలు ఎక్కువ ఉన్నాయండి? ల్యాండ్కి సంబంధించిన గొడవలు ఎక్కువ ఉంటాయి. నా ల్యాండ్ వాళ్ళు లాక్కున్నారు, వీళ్ళు ల్యాండ్ వాళ్ళు లాక్కున్నారు. ఇప్పుడు చూడండి, ల్యాండ్లన్నీ ఏమైనాయి తెలుసా? ఒకానొక సమయంలో పాస్బుక్ ఇచ్చేవాడు, ఇప్పుడు అంతా ఏమైంది తెలుసు? పాస్బుక్లో నీ ల్యాండ్ ఉంటే సరిపోదు, ఆన్లైన్లో ఉంటేనే నీ ల్యాండ్ ఉన్నట్టు, లేకపోతే లేదు. అంతే, అంతా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి, అందరికి అన్ని అందుబాటులో తేవాలి కాబట్టి ఆన్లైన్ విధానం అనేది మనం చూస్తున్నాం వాస్తవంగా. ఎందుకంటే ఒకరి పొలాలు ఒకరు కలుపుకోకుండా అందరికి సమన్యాయం జరగాలి. అందరూ కూడా ఎవరి పొలాలు, రకరకాల పథకాలు కూడా గవర్నమెంట్ పెడతారు కదా, ల్యాండ్ పూలింగ్ విధానం అని, లేకపోతే ల్యాండ్ కాపాడుకునేటువంటి విధాన భాగం. ఎందుకంటే ఒకరి పొలాలు ఒకళ్ళు దౌర్జన్యంగా కలుపుకుంటారా? ఒకరి పొలాలు ఒకళ్ళు కలుపుకుంటారా? నిజంగా ఉందా దేశంలో? ఉంది, ఎక్కువ ఉంది. ఎందుకంటే కలుపుకునేటటువంటి తత్వం అంటే ఆ రాజకీయ అండదండలతో కావచ్చు, అధికార బలంతో కావచ్చు, కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లు కలుపుకుంటారు, పొలాలు కలుపుకుంటారు, ఇల్లు కలుపుకుంటారు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇలాంటి వారు నీకు శ్రమ. ఈనాడు చూడండి, చాలామంది అధికారంలో లేనప్పుడేమో అసలు పొలాలు ఇల్లు ఏముండవు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏముంటాయి? 100 ఎకరాల పొలాలు, ఒక 10 డాబాలు ఉంటాయి. ఎక్కడి నుండి వచ్చినాయి అన్నీ? ఎక్కడి నుండి వచ్చినాయి? ఎక్కడి నుండి వచ్చినాయండి? అన్యాయంగా సంపాదించిన సొమ్ము. ఇక భారతదేశం బాగుపడిద్దే చెప్పండి? దేశం అభివృద్ధి పొందాలంటే చూడండి, ఈనాడు చాలామంది బ్లాక్ మనీ దాచిపెట్టుకుంటున్నారు, బ్లాక్ మనీ వ్యవహారంలో ఉన్నారు. చాలామంది డబ్బులు దాచిపెట్టుకుంటా అసలు భారతదేశంలో బ్లాక్ మనీ కనుక బయటికి తీసుకొస్తే అసలు పేదవాడు అంటూ ఉండడంట. కానీ ఆ బ్లాక్ మనీ ఎవరు తెచ్చేది బయటికి? ఎవరు తెస్తారండి? ఎవరు తేవడం కష్టం. భారతదేశం బాగుపడాలంటే 2 పోవాలి, మీకు చెప్పి అంతకుముందు. ఏంటది చెప్పండి? అవినీతి ఒకటి, రెండోది ఏంది? అవినీతిని లంచగొండి. వెరీ గుడ్, బాగా చెప్పారమ్మా. ఇంకోటి చెప్పండి. వెరీ గుడ్, మీకు చెప్పాను, చాలా సంతోషం. కుల వ్యవస్థ. ఈ 2 భారతదేశానికి పట్టి పీడిస్తున్న ఒక భయంకరమైన పిశాచులు అన్నమాట. ఏంటంటే అవినీతి, లంచగొండితనం అనేది, రెండవది కుల వ్యవస్థ. ఇవి భారతదేశానికి పట్టి పీడిస్తున్న ఒక భయంకరమైన పిశాచులు, భూతాలు అన్నమాట. ఈ 2 భూతాలు పోతే కానీ దేశం బాగుపడదు. మిగతా దేశాలు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటో తెలుసా? ఆ దేశంలో ఎవడైనా అన్యాయంగా అక్రమంగా ఏదైనా తీసుకున్నాడా, వాడిని ఉద్యోగం పూర్తిగా తీసేయటము, లేకపోతే అతను శిక్ష వేయటం ఏదో జరిగింది. కానీ మన దేశంలో అలా కాదు. ఎవరైనా అన్యాయం చేశాడు అనుకోండి, వాళ్ళ కొమ్ము కాస్తారు కదా. దేశంలో ఎక్కువ జరిగేది ఇది. అన్ని రాష్ట్రాల్లో, ఎక్కువగా ఎన్ని ప్రాంతాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి అన్యాయంగా చేయకూడనటువంటి నేరాలు చేస్తే శిక్ష వేస్తారు. కానీ మన దేశంలో అలాగూ లేదు. నేటికి మన దేశానికి స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళైనా ఇంకా దేశంలో లంచగొండితనం ఉంది. ఉందా లేదా? లంచగొండితనం ఉందా లేదా?
లంచగొండితనం మాపటానికి ప్రభుత్వాలు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాయి. లంచగొండితనం రూపుమాపటానికి డైరెక్టర్గా వ్యక్తుల యొక్క అకౌంట్ తీసుకొని వారి అకౌంట్లో డబ్బులు వేయడం కానీ, లేకపోతే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అవునా? ప్రజాధనం మనం కట్టేటువంటి ట్యాక్సుల ద్వారానే మరలా వారు మనకి ఇస్తున్నారు. కనుక అధికారులు అనేక విధాలుగా, ప్రభుత్వాలు అనేక విధాలుగా కష్టపడుతున్నా చాలామంది అవినీతికి పాల్పడి ప్రభుత్వాలకు చెడ్డ పేరు తెచ్చేటటువంటి వారు కూడా ఉన్నారు. లంచగొండితనానికి అలవాటు పడుతున్నారు, అవినీతికి అలవాటు పడుతున్నారు. నేను చూడండి, 79 ఏళ్ళైన దేశానికి ఇంకా కుల వ్యవస్థ ఇంకా కోరలు జాపుతూనే ఉంది. మా కులం వాడే ముఖ్యమంత్రి అవ్వాలి, మా కులం వాడే, మా కులం వాడే, మా కులం ఇదే, మా కులం వాడే అవ్వాలి, మా కులం వాడే అవ్వాలి, మా కులం ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, మంత్రి అవ్వాలి. ఇదే కుల గొడవలు తప్ప ఇంకేదన్నా ఉందా? దేశంలో లేదు. 78 ఏళ్ల నుండి 79 ఏళ్ల నుండి దేశం సాధించింది ఏంది? మన దేశం ఇంకా ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయిలోనికి రావాలంటే ఈరోజు వాక్యం ఇచ్చుచున్న సలహా ఏంటో తెలుసా? ఏంటి ఏంటి పొలము కలుపుకునేవాళ్ళు, మరి ఇంటికి ఇండ్లు కలుపుకునే వాళ్ళ వల్ల దేశానికి అశుభం జరుగుతుందనే విషయం బైబిల్లో ఎంతో తేట తెల్లంగా దేవుడు వ్రాసి పెట్టిన సందర్భాన్ని చూస్తాం. అదేవిధంగా మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, ఎందుకు దేశంలో అశుభం జరుగుతుంది, దేశం ఇంకా అభివృద్ధి పొందకపోవడానికి కారణం ఏంటి? పేరు పెట్టబడిన వారులారా, అమ్మా మీకా 7:2, మీకా 7:2, ఒకళ్ళు భక్తులు దేశంలో లేకపోయాను, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే. చాలండి, ఇక్కడ బైబిల్లో దేశంలో ఎవరు లేరంట? భక్తులు లేరు. ఎవరు లేరు? ఏంటండి దేశంలో భక్తులు లేరా? పాస్టర్ గారు ఏం రాశారండి వాక్యంలో? దేశంలో ఎవరు లేరంట? భక్తులు లేరు. మరి ఎవరున్నారంట? మీకు ఒక సామెత చెప్పా కదా, అంతకుముందు మీకు చెప్పాను లేదా? అందరు భక్తులే కానీ అమ్మవారి మెళ్ళ ఆహారం ఏమైంది? ఈనాడు పరిస్థితులు భక్తులదే. దేశములో ఎందుకు దేశం ఇంకా అశుభానికి గురవుతుంది, దేశములో అభివృద్ధి పరచబడకపోవటానికి కారణం ఏంటంటే, ఏంటి కారణం? వాట్ ఈస్ ద కాజ్ అంటే భక్తులు లేరంటే. ఎవరు లేరు? భక్తులు లేరు. భక్తులు లేరంటే అర్థం నిజమైన భక్తి పరులు లేరు. ఈరోజు చూడండి, ఎక్కువగా నిజంగా భక్తి చేసేటటువంటి వారు దేశంలో లేరు. దేశంలో అంట నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు చూస్తున్నాడంట. భక్తులు ఎవరున్నారు? నన్ను ఆరాధించేవారు ఎవరున్నారు? నిజంగా నన్ను గణపరిచేవారు ఉన్నారు. లోకంలో అంట భక్తి పరులు లేకపోగా ఒకరినొకడు ఎలా పాడు చేసుకుందాం, ఒకరిని ఎలా పొంచి ఉందాం, ఒకరిని ఎలా పడద్రోద్దాం, ఇదే ఆలోచన కదా. దేశం ఏమైపోతుంది తెలుసా? ఒకానొక సమయంలో మన వస్తువులు, మన ఇంటి దగ్గర ఉన్న వస్తువులు ఎక్కడేస్తే ఎక్కడ ఉండేవి. అప్పట్లో బీరువాలు లేవు, లాకర్లు లేవు, అప్పట్లో ప్రహరీ గోడలు లేవు, మిద్దెలు లేవు, అంతస్తులు లేవు, పూరి గుడిసెల్లోనే మనం ఏదైతే వదిలిపెట్టామో ఆ వస్తువు అక్కడే ఉండేది. కానీ ఇప్పుడు మన బీరువాలు వచ్చాయి, లాకర్లు వచ్చాయి, బ్యాంకులు వచ్చాయి, ప్రహరీ గోడలు వచ్చాయి, మేడలు, మిద్దెలు. మనం ఒక వస్తువును కూడా జాగ్రత్తగా కాపాడుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే, ఏంటి కారణం? భక్తులు లేరు, నమ్మకస్తులు లేరు, ఒకరు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కీర్తనల గ్రంథం 52వ సంకీర్తన 43వ వచనం చూడండి. 53:2 చూడండి. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశమును చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి ఉన్నారు, బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు.
రోమపత్రిక 3వ అధ్యాయం 11 వచ్చును. రోమపత్రిక 3వ అధ్యాయం 11 వచ్చును. రోమపత్రిక 3:10. నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. దేవుని వెదకువారు లేరు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వాక్యం ఏం చెప్తుందండి? ఆ దేశము అభివృద్ధి పరచబడకపోవటానికి, దేశానికి అశుభం ఎవరంటే దేశంలో భక్తిపరులు లేకపోవడం దేశానికి అశుభం. నిజంగా దేశంలో రకరకాల మతాలు, ప్రాంతాలు, విభిన్న రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారుగా. నిజంగా వాళ్ళు భక్తిపరులు కాదంటే 100లో భక్తిపరులు ఎంతమంది వస్తారు తెలుసా? జల్లెడేయగా ఎంతమంది వస్తారు? 10 మంది వస్తారు. మిగతా వాళ్ళందరూ భక్తిపరులు కాదు. మిగతా వాళ్ళందరూ భక్తిపరులు కాదు. నిజమైన భక్తిపరులను దేవుడు చూస్తున్నాడు. దేవుణ్ణి ఎవరైనా వెతుకులాడుతున్నారేమో దేశంలో, దేవుణ్ణి ఎవరైనా కనుగొంటున్నారేమో, తెలివి కలిగి ఎవరైనా దేవుని మార్గాన్ని వెతుకులాడుతున్నారేమోనని చెప్పి దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు నరుల్ని. చూస్తే మనుషులందరూ ఏం చేస్తున్నారంట? దారి తొలగిపోయారు, మేలు చేయట్లేదు, ప్రతివాడు పాపము చేయుచున్నాడు, అసహ్యమైన క్రియలు చేస్తున్నారు. మరి దేశం ఎలా బాగుపడింది చెప్పండి? ఇలాంటివి దేశానికి అశుభము అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుచున్నది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 78 ఏళ్ళు మన దేశానికి స్వతంత్రం వచ్చి 79వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించాము గనుక మరి దేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. అసలు దేశానికి ఇప్పుడు శుభం ఏంటి? ఆ విషయాలు కూడా ఇప్పుడు చూద్దాం. దేశానికి శుభకరమైనటువంటి కార్యాలు ఏంటో చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 17 వచ్చును. దేశమా, నీ రాజు గొప్ప ఇంటివాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులొగుటయు కాక నీకు శుభము. చూడండి ఎలాంటి వారు శుభం అంటే, రాజు గొప్పవాడై ఉండుట నీకు శుభం. ఏం రాయబడింది అక్కడ? ఏం రాయబడింది అక్కడ? చదవండి ఒకసారి, మరొకసారి స్టార్టింగ్. గొప్ప ఇంటి వాడై ఉండడా. చాలండి, అక్కడతో ఆగండి కొంచెం. నీ అధిపతులు, నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండటం నీకు శుభం. అంటే ఏంటి అర్థం? గొప్ప ఇంటోడు అంటే ఎక్కువ డబ్బులు ఉన్నాడని అర్థం, ఎక్కువ కులానికి చెందినవాడు అని అర్థం. మనం అలాగే అర్థం చేసుకుంటాం. మనం ఏం చేస్తామంటే, ముఖ్యంగా అసలు దళితుల్లో ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కానీ ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? తక్కువ. మనం ఏం చేస్తాం? వాడికి చేయి కొట్టి, ఈడి చేయి కొట్టి కట్టెలాగా అయిపోతాం. మనం మాత్రం ఎవరి చేత చేయి కొట్టించుకో. మన పని అదే. ముఖ్యంగా దళితులు, మరి అణచబడినటువంటి వారి పరిస్థితి అంత అదే. మనం వాళ్ళకి చేయి కొడతాం, ఈడికి చేయి జై జై అని కొడతాం, కానీ మనకు చేయి కొట్టేవాడు ఎవరు లేరు. ఆ స్థాయికి మనం వెళ్ళలేం. ఎందుకంటే లోకంలో కుల వ్యవస్థ ఉంది, లేకపోతే మత సంబంధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, రాజకీయ అణచివేతలు ఉన్నాయి దేశంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, గొప్ప ఇంటి వాడై ఉండాలి అంటే అర్థం, మనం అనుకున్నట్లుగా భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థల్లో పెద్ద కులానికి చెందినటువంటి వ్యక్తులని కాదు ఇక్కడ అర్థం. గొప్ప ఇంటివాడు అంటే గొప్ప మనసున్నవాడు అని అర్థం. గొప్ప ఇంటివాడు. మనం అనుకుంటాం కదా దేశంలో వాళ్ళకి ఏమైంది అంటారు, గొప్పోళ్ళు అంటాం. దేన్ని బట్టి గొప్పోళ్ళు అవుతారు? ఆస్తిని బట్టి. మనుషులు చూసే దేవుడు చూడలో, అవునా? మనుషుల దృష్టిలో ఏది ఘనమైనవి ఉంటో అవి దేవుని దృష్టిలో నీచకరమైనవి. కాబట్టి గొప్ప ఇంటివాడంటే మంచి మనస్సు కలిగిన వాడై ఉండాలి, అందరిని సమాన భావంతో చూచేవాడై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే వాక్యం చెప్తుంది. అలాంటి వ్యక్తి అధిపతిగా ఉండటం దేశానికి ఎలాంటిదంట? శుభము. తర్వాత చదవండి ఇప్పుడు.
నీ అధిపతులు మత్తులు కాకూడదు. ఏంటంటే బైబిల్లో ఏం రాబడింది? దేశానికి శుభకరమైన విధానం ఏంటంటే అధిపతి అంట, రాజు అంట, గొప్ప ఇంటివాడై ఉండటం శుభము. రెండవది అధికారులు అంట ఎలా ఉండకూడదు? మత్తులుగా ఉండకూడదు. చూడండి, అధికారులు ఎలా ఉండకూడదు? మత్తులు అంటే ఏంటి అర్థం? అసలు దేశంలో భయంకరమైనటువంటి విధానం ఏంటంటే డ్రగ్స్ ఉన్నాయి దేశంలో. ఏమున్నాయి? ముఖ్యంగా యువత చెడిపోతున్నారు. చాలామంది డ్రగ్స్ అలవాటు పడుతున్నారు. కొకైన్, హెరాయిన్, రకరకాల మత్తు పదార్థాలు తింటున్నారు. అవునా కదా? అదేవిధంగా మద్యానికి బానిసలైపోతున్నారు. ప్రభుత్వం అనేక విధాలుగా ఏం చేస్తుంది? ఇవి తాగకూడదు, ఇది తినకూడదు అని చెబుతుంది. కానీ చాలామంది అధికారులు ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్లే బానిసలైపోయారు. అవునా? వాళ్లే బానిసలైపోయారు. అందుకే నీ అధిపతులు మత్తులుగా ఉండకూడదు. మత్తులుగా ఉంటే దేశానికి చాలా ప్రమాదకరం. ఈనాడు యువత చాలా మంది పాడైపోతున్నారు. ఈ భయంకరమైనటువంటి ఈ కొకైన్, హెరాయిన్, భయంకరమైన డ్రగ్స్, ఇలాంటి చెడ్డ అలవాట్లకు ముఖ్యంగా యువతరం బానిసలైపోయి అలవాటు పడి దేశాన్ని భవిష్యత్తు దేశ నిర్మాణాన్ని చేయవలసినటువంటి యువకులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధోగతి పాలై దేశానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చేటటువంటి విధంగా వారు ఉంటున్నారు. అందుకే మరి అధిపతులు ఎలా ఉండకూడదంట? మత్తులుగా ఉండకుండా అనుకూల సమయంలో భోజనం చేయాలంట. అలాంటి వ్యక్తులు దేశానికి శుభం. అలాంటి అధికారులు ఉండడం దేశానికి శుభం. అనుకూల సమయంలో భోజనం చేయాలి. పని మీద ధ్యాస ఉండాలి మొదటిగా, భోజనం మీద కాదు. ఏ వ్యక్తులకైతే పని మీద ధ్యాస ఉంటుందో, ఎప్పుడైతే మన దేశం పని మీద ధ్యాస కలిగి ఉంటారో అప్పుడు మన దేశం అభివృద్ధి పొందుతుంది. పని మీద ధ్యాస ఉండాలి మొదటి. ఈరోజు చూడండి, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారు తెలుసా? ఆ గవర్నమెంట్ ఉద్యోగమే కదా, వెళ్ళకపోతే ఏమైంది? ఎప్పుడో వెళదాం, హాజరు వేసుకుందాం, వెళ్ళిపోదాం. ఇదే బాధ. మనకు రావాల్సిన జీతం వచ్చింది. ఉదయం 9 గంటల నుండి లేకపోతే 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా పనిచేయమని గవర్నమెంట్ లక్షల జీతాలు ఇస్తే ఏం చేస్తారు తెలుసా? ఉదయాన్ని రావటం ఆలస్యం వస్తే తంబేస్తారు. అందుకే తంబు పెట్టింది రకరకాలుగా. గవర్నమెంట్ చేయని ప్రయత్నాలు లేవు. మనుషుల్లో అసలు సిన్సియారిటీ ఉండాలి. ముఖ్యంగా వ్యక్తుల్లో ఏముండాలండి? సిన్సియారిటీ ఉండాలి. నేను తీసుకుంటున్న జీతం ఎంత, నేను చేసే పని ఎంత, ఏమైనా ఉందా? చూడండి, మన ఇంట్లో ఎవరైనా పని కంటే భోజనం ఎక్కువ చేస్తున్నారు అనుకోండి, మీరేమంటారు చెప్పండి? అసలు నువ్వు చేసేదానికి నువ్వు తినేదానికి ఏమైనా సంబంధం ఉందా అంటారు. అంటారా? సంపాదించేదేమో ఇంత, తినేదేమో ఇంత. ఇంకా కుటుంబంలో దరిద్రం రమ్మంటే రాకుండా ఎలా ఉంటుంది అని అంటారు మనం సహజంగా. అలాగే వచ్చే శాలరీ ఏమో ఇంత, పని చేసేదేమో ఇంత. మరి దేశానికి క్షేమం ఎలా, దేశానికి మేలు ఎలా జరుగుతుంది? అందుకే అనుకూల సమయమున భోజనం చేయువారు, మరి భోజనం కూర్చుండే అధిపతులు, మరి దేశానికి క్షేమం అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుచున్నది. అదేవిధంగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఏ దేశములో రాజు భూమి విషయమే శ్రద్ధ పుచ్చుకొనును ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేశానికి మేలు ఏంటో తెలుసా? శుభం ఏంటో తెలుసా? ఏ రాజైతే భూమి విషయంలో శ్రద్ధ పుచ్చుకుంటాడో. ఏ విషయంలో శ్రద్ధ పుచ్చుకోవాలంట? భూమి. మనుషులు పెరుగుతున్నారు దేశంలో. మన దేశంలో మనుషులు పెరుగుతున్నారు కానీ ఏం పెరగట్లా? మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరిగిద్దండి చెప్పండి? మనుషులు పెరిగే కొద్ది భూమి స్థలము తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ మధ్య మనం కరోనా టైం, ఆ కాలం నుండి అంతకుముందు కాలం కంటే ఆ తర్వాత కాలంలో మనం చూడగలిగితే మనం దేశ జనాభా ఒక 5-6 సంవత్సరాల క్రితం నుండి మనం చైనాను కూడా దాటిపోయాం. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏంటి?
ఫస్ట్లో చైనా 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 అనేవాళ్ళు, ఇప్పుడు చైనా కాదు, ఇప్పుడు ఏంటి, భారతదేశం. మనం ఎప్పుడో క్రాస్ అయిపోయాం. భారతదేశంలో ప్రజలందరూ ఎక్కువైపోతున్నారు. అందుకే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి 5 ఏళ్ళకి ఏం చేస్తారు, సెన్సెక్స్ అంటారు. సెన్సెక్స్ అంటే జనాభా లెక్కలు. ఈ మధ్య కూడా సెన్సెక్స్ జరిగింది కదా, జనాభా లెక్కలు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు జరగాలి. ఎందుకు జనాభా లెక్కలు జరగాలంటే అసలు దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఏ వయసు కలిగిన వారు ఉన్నారు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, యవనస్తులు ఎంతమంది ఉన్నారు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు తెలిస్తే వాళ్ళకి ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి విధానం వాళ్ళకి అర్థం అవుతుంది. భూమి తగ్గిపోతుంది, ప్రజలే